హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి 1 నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన ఒక వార్త తీసుకొచ్చాను సార్. పీఎం నరేంద్ర మోడీ గారు రిటైర్డ్ అవబోతున్నారు అనే కొన్ని న్యూస్ వస్తుంది. ఒకవేళ ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎవరు రావాలి అనేది ఇంకా నిర్ణయం కాలేదు, కానీ ఆయన రిటైర్మెంట్ వార్తలు అయితే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా ఆర్ఎస్ఎస్ నుంచి జరిగింది. అంటే మోహన్ భగవత్ చేసినటువంటి ఒక కామెంట్, అంటే ఎవరైనా వచ్చి మనకు 75 ఏళ్ళు వచ్చాయని శాలువా కప్పితే రిటైర్ కమ్మని చెప్పినట్టుగానే భావించాల్సి ఉంటుంది అన్నాడు ఆయన. అంటే ఇది మోడీని ఉద్దేశించే మాట్లాడాడు ఆయన అనేది ఒక ప్రచారం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ మోడీ రిటైర్మెంట్ కోరుకుంటోంది అని మీడియా కొంచెం చొరవ చూపించి ముందుకెళ్ళింది. నిజానికి మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను అని ఆయన ముందే చెప్పాడు. అయినప్పటికీ మీరే నాయకులు, మీరే నడిపించండి అని నాగపూర్ నుంచి వచ్చిన సిగ్నల్ ఆధారంగానే ఆయన ముందుకు నడిచాడు. మూడోసారి కూడా ప్రధాని బాధ్యతలు తీసుకున్నాడు. నిజానికి ఎవరవుతారు? 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎవరవుతారు అనే చర్చ అప్పుడే జరిగింది. అంటే యోగి అవుతాడా, లేకపోతే అమిత్ షా గారు బాధ్యతలు తీసుకుంటారా, ఎవరవుతారు అనే చర్చ ఆల్రెడీ ఉంది. అయితే ప్రధానంగా ఎక్కువ ఫోకస్ అమిత్ షా మీదే ఉంది, యోగి మీద కూడా ఉంది. కానీ యోగి ఉత్తరప్రదేశ్లో ప్రాపర్గా పెర్ఫామ్ చేయలేదు. మొన్న ఎన్నికల్లో అంటే దాదాపు 60 సీట్లు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ 24 ఎన్నికల్లో. ఈ కోల్పోవడం అనే దాని మీద ఒక కసరత్తు జరుగుతోంది. ఆ సీట్లు రీగెయిన్ అవ్వాలి, దాంతోపాటు కొత్త ఏరియాలకు విస్తరించాలి. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి. దక్షిణ భారతదేశంలో 2 రాష్ట్రాలు మిగిలిన్నాయి, ఒకటి తమిళనాడు, 2 కేరళ. ఈ 2 తప్ప మిగిలిన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పావులు కదపగలిగిన పరిస్థితిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ టోటల్గా వాళ్ళ కంట్రోల్లో ఉంది. తెలంగాణని కంట్రోల్లోకి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు అనుకుంటున్నారు. అలాగే మిగిలిన రాష్ట్రాలు, కర్ణాటకలో ఆల్రెడీ వాళ్ళకి బలం ఉంది, ఇంతకుముందు అధికారంలో కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ చేతుల్లో అధికారం లేకపోయినా కానీ గెలవగలవనే కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి మిగిలిన రాష్ట్రాలు 2, తమిళనాడు, కేరళ. తమిళనాడుని ఎలా హ్యాండిల్ చేయాలి? రేపు ఎన్నికలు రాబోతున్నాయి. తమిళనాడుని ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎంకేని గెలవకుండా చేయాలి, డిఎంకేని అధికారంలోంచి దించాలి అనే ప్రోగ్రాంతో భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. అక్కడ రకరకాల శక్తుల్ని మోహరిస్తోంది. అదొక ప్రోగ్రాం. దాంతోపాటు కేరళని ఎలా కాంకర్ చేయాలి అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక ప్రోగ్రాం ఉంది ఆల్రెడీ. అంటే సిపిఎంతో ఒక డీల్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి. ఆల్రెడీ బెంగాల్లో వర్కౌట్ అయింది. అదే ఫార్ములా కేరళలో వర్కౌట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. సో దీని మీద కొంత క్లారిటీ వచ్చిన తర్వాతే కొత్త వారసుడిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈసారి మోడీ ఎలాగూ ఉండడు సీన్లో. అయితే ఈ టర్మ్ మొత్తం కొనసాగించే ఛాన్సెస్ ఉన్నాయి మోడీని. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఏదో ఇంటికి పంపించేయటం లాంటి కార్యక్రమం కాకుండా 29 ఎన్నికలకి ఒక కొత్త ముఖాన్ని తయారు చేయాలి. ఆ కొత్త ముఖం ఎవరు అనే దాని మీద రకరకాల మళ్ళీ పాత పేర్లే ముందుకు వస్తున్నాయి. అమిత్ షా పేరు ఎప్పుడూ ఉంది సిద్ధంగానే. యోగి ఉంటారా, లేకపోతే ఇంకెవరినైనా పట్టుకొస్తారా అనేది ఒక చర్చ. రామ్ మనోహర్ అంటే మోహన్ భగవత్ వస్తాడా, లేకపోతే మరొకళ్ళు వస్తారా, అక్కడి నుంచి స్ట్రైట్గా ఎవరైనా డంప్ అవుతారా? రామ్ మాధవ్ లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ వీళ్ళ కెపాసిటీసు, వీళ్ళు నార్త్ని తమ వెనక నిలబెట్టుకుని సౌత్ను కాంకర్ చేసేటువంటి, అంటే 2 ప్రాంతాల మీద పట్టుగలిగినటువంటి ఒక నాయకుడు కావాలి. పైగా ఇప్పుడు వీళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు, చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏ ఫోల్డ్లో. వీళ్ళు లీడర్ గనక వీక్ అయ్యాడు అని గనక తెలిస్తే ఇమ్మీడియట్గా తిరుగుబాటు ప్రకటించే సమర్థులు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు. అందుకని ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి ఒక శక్తి కావాలి. ఆ శక్తి నరేంద్ర మోడీ కాదు అనుకుంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ అమిత్ షానే. ప్రస్తుతం ఎన్డీఏ కంట్రోల్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు గత్యంతరం లేక
ఏం చేయాలో అర్థం కాక ఎన్డీఏతో ట్రావెల్ అవుతున్న నాయకులు చాలామంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకుంటూ ముందుకు నడపాలి ప్రభుత్వాన్ని అంటే నెక్స్ట్ ఆప్షన్ ఇమ్మీడియట్గా అమిత్ షా తప్ప ఇంకొక గత్యంతరం లేదు. సరే, ఇప్పుడు మీరు అన్నట్లే నిజంగానే నరేంద్ర మోడీ గారి తర్వాత అమిత్ షానే పదవిలోకి వస్తారు అన్నట్లయితే, ఒకవేళ ఆయన మంచిగా చేస్తే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఆల్రెడీ యాక్టివిటీ అంతా జరుగుతోంది అమిత్ షా గారి పేరుతోనే, అంటే ఆయనే చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారు అంతే. ఆయనకి కూడా థింక్ ట్యాంక్ ఒక రకంగా ఈయనే కార్యనిర్వాహక ప్రధానిగా వ్యవహరిస్తున్నది అమిత్ షానే. చాలా విషయాలు ఈయన పేరుతోనే జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ సంస్థలతో మాట్లాడే వ్యవహారం కావచ్చు, మార్కెట్ ఎకానమీ శక్తులతో ప్రత్యేకంగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. అయితే బీజేపీకి ఒక బ్రాండ్ ఉంది ఆల్రెడీ, అంటే ఇది మార్వాడీ పార్టీ అనేటువంటి ఒక స్టాంప్ ఉంది. గుజరాతీ పార్టీ, అలాగే రాజస్థాన్ మార్వాడీలు, గుజరాతీ బనియాలు, వీళ్ళిద్దరికీ చెందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్కి ఇబ్బంది అవుతుంది, అంటే ఆ బ్రాండ్కి ఒక రకంగా అమిత్ షాని పెడితే నిర్ధారణ చేసినట్టు అవుతుంది అనే ఒక చిన్న మొహమాటం ఉంది. ఆ మొహమాటం వలన ఆయన్ని హోంమంత్రిగా ఉంచి నరేంద్ర మోడీ ప్రధానిగా కనిపిస్తున్నాడు, కానీ నిజానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తోంది ఇప్పుడు కూడా అమిత్ షానే. ఆల్రెడీ ఆయన పనిలో ఉన్నాడు, కేవలం పదవిలో లేడంతే. నేరుగా ఆయన్నే ప్రధానిగా పెడితే వచ్చే ఇబ్బంది ఏమిటంటే, ఈ మార్వాడీ పార్టీ అనేటువంటి ఇమేజ్కి ఒక నిర్ధారణ ఇచ్చినట్టు అవుతుంది అనే ఒక భయం ఉంది వాళ్ళకి. ఏం పర్వాలేదు అని కనుక ఒక అడుగు ముందుకేస్తే అమిత్ షాకే బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా అమిత్ షాకి అప్పచెప్పే అవకాశమే ఉంది. లేదు, ఒకవేళ ఈ బ్రాండ్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే యోగి ఆదిత్యనాథ్ని ప్రధానిగా ప్రకటించి నెంబర్ 2 పొజిషన్లో అమిత్ షానే ఉంచి తనే నడిపిస్తాడు. కాకపోతే డ్రైవింగ్ సీట్లో యోగి కూర్చుంటాడు అంతే. ఇంజన్ కంట్రోల్, ఈ వ్యవహారం అంతా ఈయన చేతుల్లోనే ఉంటుంది. అమిత్ షా కంట్రోల్లోనే బీజేపీ నడుస్తుంది. ఫేస్ ఆఫ్ ది పార్టీ ఎవరుండాలి అనేది మాత్రమే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం జరిగితే యోగికి అవకాశం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు అంటే ప్రధానమంత్రి ఎవరున్నా సరే రూలింగ్ చేసేది మాత్రం అమిత్ షా అంటారు. అమిత్ షానే. ఓకే, థ్యాంక్ యూ సార్.